నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోనే 32వ వార్డుకి చెందిన వడ్డిపాలెం భవానీపురంకి చెందిన 30 కుటుంబాలు టీడీపీ నుంచి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం స్థానిక శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో ఆయన సతీమణి ఆదిలక్ష్మి వారికి పార్టీ కండువలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీల అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేసుకునేందుకే టీడీపీని వీడి ఈరోజు వైసీపీ తీర్థం పుచ్చుకున్నామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముందు సంధ్య ముందు అంకమ్మ ఫోటో ఫోటో ఎందుకు తీసింది రండమ్మా ముందుకు రండి. మళ్ళీ కృష్ణవేణి మళ్ళీ కృష్ణవేణి ఫోటో తీసుకోవాలి. అందరూ గ్రూప్ ఫోటో అమ్మాయి ఎవరా ఆశీర్వదించండి. కావలి టౌన్ లో 32వ వార్డు నుంచి వడ్డిపాలెం భవానీపురం నుంచి 30 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి జగన్మోహన్ రెడ్డి పథకాల మీద ఆకర్షితులై కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని, మళ్ళా వచ్చేది కూడా జగన్ ప్రభుత్వమే కాబట్టి మాకు ఇంటికల్లా వచ్చి పథకాలన్నీ ఇస్తున్నారు, మాకు అన్ని విధాలా ఆదుకుంటా ఉన్నారు. మేము ఈరోజు మేమందరం కలిసి కూడా 32వ వార్డులో తెలుగుదేశం పార్టీని వీడేసి వైసీపీ పార్టీలోకి ఈరోజు చేరుతున్నామని చెప్పేసి వాళ్ళు ముందుగా వాళ్ళే వచ్చి మాకు తెలపడం జరిగింది. చాలా సంతోషం. ఆ భవానీపురం నుంచి కూడా మాకు ఆ 32వ వార్డు నుంచి కొండలరావు, లక్ష్మణరావు, మాల్యాద్రి వీళ్ళందరి సహకారంతో వీళ్ళందరూ ఇక్కడికి వచ్చున్నారు. అదేవిధంగా వేముల చెన్నకేశవ నాయుడు నాయకత్వంలో వీళ్ళందరూ కూడా ఈరోజు వైసీపీ పార్టీలోకి రావడం చాలా మంచిది. అదేవిధంగా ఇంకా వార్డులో ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళను కూడా ఆకర్షితులు చేసి మన వైసీపీ ప్రభుత్వంలోకి, వైసీపీ పార్టీలోకి బలపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ పార్టీ పరిశీలకులుగా ఆ వార్డు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. 30 కుటుంబాలు దాదాపు 60 మంది దాకా ఈరోజు జాయినింగ్ అయ్యారు. మన ప్రతాప్ అన్న ఆశయాలు నచ్చి అందరికీ ఈరోజు అహ్మద్ అనే అబ్బాయిని నాయకత్వంగా చేసుకొని ఈరోజు 60 మంది దాకా జాయిన్ చేశాడు. ఈ అబ్బాయికి మా పార్టీ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాం. 32వ వార్డు నుంచి ఒక 30 కుటుంబాలు స్వచ్ఛందంగా వచ్చి ప్రతాప్ రెడ్డి గారి ఆశయాలు నచ్చి, జగనన్న అభివృద్ధి నచ్చి పార్టీలో చేరటం జరిగింది. మా వార్డు నుంచి మంచి మెజారిటీ తీసుకోవడం కోసం ఇంకా గట్టిగా పనిచేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.